ఒక చిన్న మాట. స్టేటస్ అంటే డబ్బో పదవో కాదు. స్టేటస్ అంటే ఒక వ్యక్తిత్వం. డబ్బు పదవి అనేది ఎప్పుడైనా పోవచ్చు, కానీ వ్యక్తిత్వం అనేది మనం మరణించే వరకు స్థిరంగా ఉంటుంది. నిజమా కాదా? మనిషి జీవితం మీద విరక్తి చెందడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ జీవించడానికి గల కారణం రేపన్నటి రోజు ఇదే విధంగా ఉండదు కదా అనే చిన్న ఆశ. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తాం, అదే మనం తప్పు చేస్తే కారణాలు చెప్తాం. ఇదే మనిషి జీవితంలో జరుగుతున్న నేటి నైజం. గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుగా భరిస్తేనే కొత్త జీవితం మొదలవుతుంది. నిజమా కాదా? ఏమీ లేనప్పుడు కనీసం పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు, కానీ అన్నీ ఉన్నప్పుడు పిలిచి బ్రతిమలాడి పంచభక్ష ప్రమాణాలు పెడుతున్నారు. మనిషిని, మానవత్వాన్ని గుర్తించట్లేదు, కానీ ఆస్తిని, సంపత్ని విలువను చూసి మాత్రం విలువనిస్తున్నారు. అవునా కాదా? అదృష్టం మాత్రం ఎప్పుడో ఒకసారి తలుపు తడుతుంది, కానీ ఈ దురదృష్టం ఏంట్రా బాబు, తలుపు తీసేంతవరకు తడుతూనే ఉంటుంది. ఏంటో మనకి పరిస్థితి. రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు, కృష్ణుడు లాంటి వాడినే కంసుడు మెచ్చలేదు. అందరికీ నచ్చేటట్లు, అందరికీ మెచ్చేటట్లు ఉండాల్సిన అవసరం మనకు లేదు. ఎవరి జీవితం వారిదే. మన జీవితంలో అతి ముఖ్యమైన తేదీలు 2 ఉన్నాయి. అవేంటో తెలుసా? మన సమాధిపై రాసే జనన మరణ తేదీలు. ఈ 2 తేదీల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో మనం ఏం చేసామన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది కొంచెం గుర్తుపెట్టుకొని చేయండి. మోసం చేస్తే ఏం బాగుపడతాంలే అనుకుంటాం, కానీ దాదాపు బాగుపడ్డ వాళ్ళందరూ మోసం చేసిన వాళ్ళే. తెలుసా? బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవడానికి చాలా పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని నిరూపించుకోవడానికి ఏ పరీక్షలు అవసరం లేదు, చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా మంచి మనుషులకే అన్ని పరీక్షలు, ముంచే వాళ్ళకు ఉండవు ఏ పరీక్షలు. అంతే కదా? డబ్బుని బట్టో, స్థాయిని బట్టో ఎప్పుడు గర్వపడకు. ఎందుకంటే జీవితం ఒక చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు, బంటు చేరేది ఒక పెట్టెలోకే. ప్రతి రాత్రి ఆలోచనలతో మరణించే మనిషి, ప్రతి ఉదయం ఆశలతో జన్మించే మనిషి ఒక్క మధ్యతరగతి మనిషి మాత్రమే. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిలా మారితే కుక్కలు కూడా వెంటబడి మరీ కరుస్తాయి.